ఏదన్నా వేసి లైనింగ్కి ఏంటి ఇప్పుడు గమ్ము గిమ్ము ఏం చేస్తారు కదా, గమ్ము ఏం చేయకుండా మంచి ఇలా ఒక కుట్ట వేసుకొచ్చుకోవాలి. ఒక కుట్ట వేసుకొచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే గమ్ము చెయ్యను, ఇక ఎమర్జెన్సీ అయితే చెప్పలేను, కానీ ఇలా నీట్గా ఈ కుట్ట వేసుకుంటే సరిపోతుంది అనమాట. దొడ్డు క్లాత్ అయితే బయటికి కనబడదు, కానీ గమ్ము పెడితే సన్న క్లాత్ అయితే గమ్ము పెడితే బయటికి కనబడుతుంది. అందుకని నేను గమ్ము పెట్టకుండా ఇలా ఒక కుట్ట వేసేసుకుంటాను. అంటే ఈ కుట్టు మళ్ళీ మనం కావాలన్నప్పుడు ఇప్పుకోవచ్చు. ఇప్పుడు వద్దు అనుకున్నాం అనుకో, కుట్టుడు అంత అయిపోయినా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నామా, ఇది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి. గల్లా కడికెళ్ళి ఇట్లా మొత్తం డబుల్ ఫోల్డింగ్ వేసేసి నీట్గా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం కుట్టు పడలేదు, ఈ కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కుట్టు పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ప్లేట్లు వేసుకోవాలి. కరెక్ట్ ఇట్లా సమానం పట్టుకోవాలి, సమానం పట్టుకొని ప్లేట్ వేసుకోవాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదండి, ఎవరు లైకులు కొట్టట్లేదు. కొట్టండి లైకులు కూడా. ఇది ఇప్పుడు నడుం పట్టి కుట్టుకురావాలి. ఇప్పుడు ఇది ఇట్లా మలిసి మళ్ళీ ఒక ప్లేట్ కుట్టేసుకురావాలి. జాయింట్లు ఉంటాయి కదా, మనకి కంపల్సరీ తక్కువ పడుతుంది క్లాత్. ఆ జాయింట్లు అనేది మనం ఇట్లా వేసుకోవాలి. లోపలికి వెళ్ళి కుట్టేసుకోవాలి. ఇందాక దీనికి వేసినాం కదా, ఇప్పుడు దీనికి వేస్తున్నా చూడండి. సేమ్ మనం క్లాత్ లోపల పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. సైడ్లకే పోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ చూసుకోవాలి, ఇటు సైడ్ ఇటు వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది దీని మీద వేసేసుకొని కుట్టుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఎందుకని వేస్ట్ కదా, అందుకు ఇట్లా మీరు రివర్స్ వేసుకురావద్దు. మనకి లోపల క్లాత్ కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఉండదు, మళ్ళీ వేసుకోవచ్చు. కానీ మంచిది పైన మాత్రం నీట్గా రావాలి కాబట్టి ఇట్లా వేసేసుకోవాలి. లోపల వేసేసుకొని పైనకి వెళ్ళి కుట్టేసుకురావాలి.
మొత్తం నీట్గా వేసుకోవాలి. వేసుకొని వచ్చి ఇది కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి, మొత్తం చుట్టంతా కూడా. ఇప్పుడు ఇది వేసినాం కదా, ఇప్పుడు ఇది వేసుకురావాలి. ఇంకొకటి 2 ఉంటాయి కదా, ఇట్లా నీట్గా చూసుకొని వేసుకురావాలి. ఇట్లా నీట్గా వేసుకొచ్చుకోవాలి. పైన నుంచి వేసుకోవాలి, లోపటి నుంచి మాత్రం వేసుకోవద్దు. ఈ కుట్ట అసలు కనబడతలేదు నాకు. సేమ్ కదా, దారం వస్తుందా రావట్లేదు అని కన్ఫ్యూజన్లో ఉన్నా. అందుకే ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా 2 నీట్గా మంచిగా. ఇప్పుడు మనం దీని మీద లైనింగ్ వేసుకున్నాం కదా, ఇవి నీట్గా మనం మొత్తం తురిపై గిరిపత్తి అంతా అయిపోయింది. బ్లౌజ్ అంతా కుట్టడి అయిపోయినాక మనం కుట్లిప్పుకోవచ్చు, గమ్మే అవసరం ఏం లేదు. ఇప్పుడు వీటికి ప్లేట్లు వేసుకోవాలి. ఇటు 2.5 ఇంచుల లేదా 3 ఇంచులు చూసి పెట్టుకోవాలి, మీ ఇష్టం. లావుగున్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి చూసి. ఇటు 4 ఇంచులు, ఇటు మాత్రం 2.5 ఇంచులనే, ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇక్కడ 2.5 ఇంచుల, ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు. అంటే కొంచెం లావుగున్న వాళ్ళకి ఏమైనా కావాలంటే ఎక్కువ పట్టుకోవాలి, కానీ పొడవు ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది కుట్టుకునే ముందు ఇలా బ్లౌజ్ గల్లా మన గల్లా అంతే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, సేమ్ వచ్చింది. ఇట్లా గల్లలు సేమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు వీటికి ప్లేట్లు వేసుకుందాం. ఫస్ట్ ఎక్కువ తీసుకోవాలి, తర్వాత తక్కువ తీసుకోవాలి. చూడండి, ఇటు ఎక్కువ ఇటు తక్కువకి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేట్లు వేయాలి. ఇప్పుడు ఇది ఇలా పట్టినా కరెక్ట్గా రావాలి, మనకి ఇలా పట్టినా కరెక్ట్గా రావాలి. ఎందుకంటే ప్రిన్స్ కట్కి సెట్ అయ్యేటట్టు రావాలి, నార్మల్ దానికి సెట్ అయ్యేటట్టు రావాలి. వచ్చిందా? ఇప్పుడు రెండిటికి సేమ్ వచ్చేసినాయి, చూసినావా? అంటే ఒకదాని మీదకి గీసుకొని ఇంకొక దాని మీద వేస్తే చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి అన్నీ. చూసిండ్రా? ఇట్లా క్రాస్ పట్టీలు 3 వేయాలి. చూడండి, అసలు క్లాత్, లైనింగ్ క్లాత్, మళ్ళీ వేరే క్లాత్. లేదా లైనింగ్ క్లాత్ ఉందనుకోండి, మీకు ఎక్కువ లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు. నాకు వాళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను వేరే క్లాత్ వేస్తున్నాను. ఇలా కుట్టుకురావాలి నీట్గా. కుట్టుకొచ్చి మళ్ళీ ప్లేట్ దీని మీద ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకొని ఇలా కొట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కుట్టుకోవాలి.
ఎటువైపు ఉందో చూసుకొని కుట్టుకోవాలి. ఏ వైపు దానికి దానికి రివర్స్ చేసుకొని, అంటే ఎటువైపు వస్తుందా అటువైపు వస్తుందా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు రెండో క్రాస్ పట్టి కూడా చూసుకోండి. మనం ఇటు సైడ్ ఇప్పుడు ఇంతకుముందు అటు సైడ్ వేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ వేసుకోవాలి. క్రాస్ పట్టి ఇటు సైడ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇది కుట్టు పడలేదు. ఇది మలుపుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. లెంత్ అయిపోతుంది వీడియో అని. ఇప్పుడు దీనికి కుట్టుకోవాలి. ఇంతకుముందు కుడివైపు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎడమ వైపు. ఉక్సుల పట్టికి గల్ల కట్ చేసుకుంది ఉంటుంది కదా, ఆ గల్ల కట్ చేసుకున్న క్లాతే ఉక్సుల పట్టికి వేసేసుకోవాలి. ఉక్సులకి కాజలకి రెండుకి సరిపోతుంది. ఇట్లా మంచిగా రెండు మలుపులు వేసుకొని ఒక కుట్టు వేసుకొని దీన్ని ఒక కుట్టు వేసుకోవాలి. మనం ఇక్కడ కుచ్చు రావద్దు అని అనుకుంటే వేసుకోవచ్చు, కుచ్చు వచ్చినా పర్లేదు అనుకుంటే వేసుకోకుండా ఉండాలి. చిన్న కుచ్చులాగా పెట్టుకుంటే వేసుకోవచ్చు. అంటే నేను చూసుకుంటాను, నీట్గా వచ్చిన దానికి వేసుకోను, నీట్గా రాకపోతే వేసుకుంటాను. దీనికి నీట్గా ఉంది కాబట్టి అవసరం లేదు. మనం క్రాస్ పట్టి ఎక్కువ తీసుకున్నామనుకో, అంటే ఎక్కువ అయింది అని మళ్ళీ మళ్ళీ కుట్టినామనుకో, అప్పుడు నీట్గా రాదు కాబట్టి వేసుకోవాలి. ఇప్పుడైతే ఓకే పర్లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. చూడండి నీట్గా వస్తుంది అన్నమాట, అందుకే వేసుకోవట్లేదు. నీట్గా రాదు మాకు, కొంచెం ఇట్లా క్రాస్ లాగా వస్తుంది అనుకున్నప్పుడు వేసుకోవాలి. ఇదికి వచ్చినాక ఇది మలుపుకోవాలి. ఇట్లా ఇది మలుపుకుంటేనే మనం ఒక్సు కుట్టినా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కాజా పట్టి అంటే ఈ సేమ్ క్లాత్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం మొత్తం ఎట్లుందంటే డిజైన్ ఉంది కదా, దానికి బాగోదు కాబట్టి నేను ఇదే వేసుకున్నాను. మనకు ఉక్సులు దాని మీద వేయడానికి రాదు కాబట్టి ఏ దానికైనా ఇట్లా ఒక ప్లేట్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ప్లేట్ వేసుకుంటేనే మనకి గట్టిగా ఉంటుంది. ఇట్లా నీట్గా వేసుకొచ్చుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఉక్సుల పట్టి కాజుల పట్టి నీట్గా రాదు, చూసుకొని ఇట్లా వేసుకోవాలి. ఎక్కువ పెద్దగా వేసుకోవద్దు, చిన్నగా మామూలుగా వేసుకోవాలి. ఇక్కడ వాడలేదు కొంచెం, అంటే కొనాలి కాబట్టి నేను ఇంకొక తీసుకున్నాను. ఇవి చేతులు హ్యాండ్స్ చూడండి, మనం ఇట్లా నీట్గా మనకి లైనింగ్ అది సేమ్ వచ్చింది. ఇంకా తక్కువ పడితే మనం సైడ్లో రెండు చేంజ్ చేసుకోవాలి. ఈ పువ్వులు కూడా చూడండి కరెక్ట్గా ఫ్లవర్స్ పైకి చూసుకొని కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ కూడా పైకి రావాలన్నమాట నీట్గా. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం అన్నీ కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. లైనింగ్ నీట్గా మలిపేసుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. మనకి గమ్ము అది ఏం అవసరం లేదు. గమ్ము పెట్టుకుంటే తర్వాత అక్కడ గమ్ము పెట్టిన దగ్గర తెల్ల తెల్లగా అవుతుంది. ఈ క్లాత్ మాత్రం కట్ చేసుకోవద్దు, మనకి ఫస్టే కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు హ్యాండ్స్కి తక్కువ పడుతుంది కదా, ఎక్కడి నుంచి వేసుకుంటాం, అందుకని ఇప్పుడైతే వేసుకోవద్దు. ఇప్పుడు ఒకటి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకోటి కుడుతున్నాం కదా హ్యాండ్స్.
రెండు హ్యాండ్స్ ఫస్ట్ ఇట్లా కరెక్ట్గా తీసుకొని మలిపేసుకోవాలి. కుట్టు వాడలేదు, ఒక నిమిషం. ఇట్లా రెండు హ్యాండ్స్కి పైన డబల్ కుట్టు వేసుకోవాలి. పోగులు ఉన్నప్పటికైతే నాకు ఇబ్బంది జాకెట్ కుట్టాలి. చెప్పాను కదా ఇంతకుముందు ఇవి కుట్టుకొని సైడ్లోకి వేసుకోవాలని. ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. హ్యాండ్స్కి ఇప్పుడు ఇక్కడ తక్కువ పడ్డది, ఇక్కడ తక్కువ పడ్డది కదా. ఇప్పుడు సీదా ఉన్నది సీదా వేసుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి లైనింగ్ వేసుకోండి. అంటే రెండు దిక్కులకి అనమాట. అటు నుంచి లైనింగ్, ఇటు నుంచి ఇది రెండు వేసుకున్నారనుకోండి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కింద లైనింగ్ కట్ చేసుకొని సమానం ఇది పైన క్లాత్ అనేది ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. అంటే మనం మలుచుకున్నప్పుడు చూడండి ఇటు నీట్గా వచ్చింది, ఇటు సైడ్ పర్లేదు. ఒక నిమిషం ఉండండి. కొంచెం క్లాత్కి లైనింగ్కి తేడా ఉంది కదా, అందుకని వాడలేదు. మనం వేసుకుందాం. ఇప్పుడు ఇది ఇంత ఎక్కువ కట్ చేసి, లేకపోతే లావ్ అయిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చింది, ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చింది. ఇదంతా కట్ చేసుకోవాలి నీట్గా. ఇందాక అటు సైడ్ లైనింగ్ తక్కువ పడ్డది కదా, అందుకే నేను విడివిడిగా వేసుకొస్తున్నా కుట్టు. ఇప్పుడు ఇది కుట్టేసుకున్నాక ఇప్పుడు ఇటు సైడ్ లైనింగ్ ఇక్కడ వరకు లేదో అక్కడ నుంచి లైన్ వేసుకొస్తున్నా కుట్టు. నేను కొన్నిటికి లైనింగ్ కూడా ముందే జాయిన్ చేసేసుకొని వేసుకుంటా. మీకు అలా చూసిన వాళ్ళకి అలా అర్థమవుతుంది, ఇలా చూసిన వాళ్ళకి ఇలా అర్థమవుతుంది అని చెప్పి రెండు రకాలు చూపిస్తున్నా. ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు రెండుగా సేమ్ పెట్టి సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఒక్క దగ్గర పెట్టి, ఇప్పుడు కింద నీట్గా కట్ చేసుకున్నాం కదా, కింద నీట్గా కట్ చేసుకున్న ఒకటి పైన మీద పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. అంటే రెండు సేమ్ ఉండాలి కదా మనకి. ఇట్లా మిగిలిందంతా ఇప్పుడు ఇవి మంచిగా అన్నీ కరెక్ట్గా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. చూడండి మనకి ఎటువైపు తక్కువ వస్తుంది, ఎటువైపు ఎక్కువ వస్తుంది అనేది చూసుకొని కట్ చేసుకోండి. నాకైతే ఇదిగో గల్ల సైడ్ కొంచెం ఇదవుతుంది, నేను అటు సైడ్ చూసుకొని కట్ చేసుకుంటాను. కుట్టుకోవడం నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం గల్ల సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా నీట్గా, అంటే మనకి గల్ల కరెక్ట్గా రావాలి అనుకుంటే, నీట్గా అనిపించాలి అనుకుంటే మనం చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చింది. కాజల పట్టేది జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్సుల పట్టేది. ఇటు సైడ్ కూడా మనకి అటు సైడ్ గల్లకే వచ్చింది, ఇటు సైడ్ కూడా గల్లకే వచ్చింది. చూసుకోవాలి. చూసుకొని నేను చెప్తున్నాను కదా, మనం కుట్టేటప్పుడే మనం ఏదైనా చూసుకోవాలి. అయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. జారిపోకడాలు ఏం ఉండదు. చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా క్లాత్, ఈ ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేయాలి. అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు, నా క్లోత్ కొంచెం లోతు ఎక్కువ తీసుకుందాం. ఇట్లా డబల్ కుట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గల్లకి క్లాత్ పెట్టుకుందాం. అన్నీ క్రాస్ కట్ చేసి పెట్టుకున్నాం. మామూలుగా టైలరింగ్ కొంచెం
తెలిసిన వాళ్ళకి ఎలా కుట్టుకోవాలో అర్థమైపోతుంది. చూడండి నేను ఇలా మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను. చూసుకోవాలి ఎటువైపు ఏది ఉంది అనేది చూసుకొని కుట్టుకోవాలి. అవన్నీ ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టుకొచ్చుకోవాలి. మీకు తెలుసు కదా ఎలా కుట్టుకోవాలి గల్లకి అనేది. పైపింగ్ వేస్తే ఒకలా కుట్టుకోవాలి, పైపింగ్ వేయకపోయినా మనకు మనం మామూలుగా తుర్పాయికి ఇలా కుట్టుకోవచ్చు. క్రాస్లో కట్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది. నీట్గా కుట్టుకొచ్చుకోవాలి మెల్లగా. ఇక్కడ మూలకి కొంచెం మలుపుకోవాలి, మలిపినట్టు చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక కుట్ట వేసుకొచ్చుకోవాలి. ఈ కరెక్ట్గా తీసుకొని దీన్ని వేసుకోవాలి, అటు ఇటు వేసుకోవాలి. కరెక్ట్గా కొనుక్కి వచ్చేటట్టు ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వ్యాన్స్ కదా, అయితే నేను ఇప్పుడు ఇటు సైడ్ ముందు పక్కకు వచ్చేదానికి మనం ఇట్లా కట్ చేసుకోవాలి హ్యాండ్స్. కాబట్టి నేను ముందే కట్ చేసుకోను, కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. చూడండి కరెక్ట్గా మడతేసి ఇప్పుడు అటు సైడ్ వెళ్తుంది అనుకున్నప్పుడు నేను ఇక్కడే కట్ చేసేసుకుంటాను. చూడండి మనం ముందే కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనేది ఉంటుంది మనకి. నేను అలా కాకుండా నేను ఎప్పుడు కుడతానో అప్పుడే కట్ చేసుకుంటాను. ఇక్కడ నీట్గా మనం చూసుకోవాలి, ఎక్కడ ఇది మలుపులు ఎక్కడ వస్తున్నాయి అక్కడ చూసుకొని కరెక్ట్గా ఇట్లా కుట్టేసుకొచ్చుకోవాలి. ఇది సాగదివ్వద్దండి, సాగదీసిన మనకు బ్లౌజ్ సెట్ అవ్వదు. కాబట్టి నీట్గా చూసుకొని కుట్టుకోవాలి. ఇది కరెక్ట్గా మధ్యలో నుంచి వేసుకొచ్చుకోవాలి. నీట్గా వచ్చేసిందా. ఇప్పుడు ఈ చేతికి కూడా సేమ్ మనం అలాగే కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు అటు సైడ్ ఉండే కదా, ఇప్పుడు ఇటు సైడ్ అనమాట. ఇట్లా నేను ఇట్లా వేసుకొని కరెక్ట్గా చూసుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా ఇంత బుగ్గ రాదండి, నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మధ్యలో నుంచి కుట్టినాం కదా, మళ్ళీ మధ్యలో నుంచి కుట్టేసుకోవాలి. వచ్చేసింది కదా, చూసుకోవాలి. చేతులు కొలుసు చూడండి, మనకి కొంచెం ఇగో ఇక్కడ ఇంత హాఫ్ ఇంచ్ ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడ వేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా మలుపుకొని ఇట్లా కొలుసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక కుట్ట వేసుకోవాలి. కాకపోతే ఇది అవసరం లేదు, మనం నార్మల్గా కుట్టేసుకొని కుట్టుకోవచ్చు. దొడ్డు క్లాత్ కదా, కొంచెం అటు ఇటు అయితే పైకి అవుతుంది అన్నమాట. మనము ఇప్పుడు వాళ్ళు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ కొలత బ్లౌజ్కి మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే కరెక్ట్గా ఇట్లా అది 2 మడతలు వేసినాం కదా,
ఇది కూడా 2 మడతలు వేసి కరెక్ట్ ఇట్లా కొలుసుకోవాలి. ఇప్పుడు వీడికి వచ్చింది కదా, ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకుంటే మనకి ఇంత ఎగస్ట్ ఉంది, ఇంత ఎందుకు చెప్పాలి, ఇది ముందే దొడ్డుగా ఉంది, ఇది కట్ చేసేసుకోవాలి. క్లాత్ ఖర్చులకు ఆల్రెడీ ఇంత ఉంది. ఇక్కడికి ఒక ప్లేటు, ఇక్కడికొకటి, ఇక్కడికొకటి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఇట్లా బ్లౌజు మనం కరెక్ట్గా చూసుకొని కొలతలు ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఇటు అంటే మనం బ్లౌజుకి కరెక్ట్గా మనం కుట్టుకొని రావాలి అంటే ఈ ఫిట్టింగ్ కంపల్సరీ ఉండాలి. చూడండి ఇట్లా అన్ని కొలతలు తీసుకోవాలి. బ్లౌజులు ఇది ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ కూడా కొలతలు పట్టుకోవాలి. ఇట్లా బ్లౌజ్ ఇప్పుడు వేసినాం కదా నీట్గా, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలతలు తీసుకో. ఇట్లా ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇలా వేసేసి నీట్గా ఇట్లా పట్టుకోవాలి. చూడండి ఇక్కడ సేమ్ ఇగో ఇక్కడ ఇక్కడ ఇట్లా సేమ్ వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ నీట్గా చూసుకోవాలి ఇవతల పక్కకి ఇవతల పక్కకి. ఇప్పుడు ఇది మలపకుండా మనం ఇక్కడే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రబ్ చేసినాం కదా, మళ్ళీ ఇటు నుంచి ఇట్లా ఇక్కడ ఇంకొక రబ్ చేసుకొని ఇట్లా ఇట్లా తీసుకోవాలి. మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. మనము అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుకొని అవసరం లేదు. ఇక్కడే ఇట్లా మలుపుకొని 3 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నీట్గా ఇప్పుడు 4 ప్లేట్లు వేసుకొచ్చినా నేను. నీట్గా వేసుకొని వచ్చి ఏమైనా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ కొనకు ఇంకొంచెం ఎక్కువ రబ్ చేసుకోవాలి, ఎందుకంటే కొనకు ఉంటుంది కదా పోయినా పోతుంది అని చెప్పేసి అన్నిటికీ రబ్ చేసుకొని అవసరం లేదు. కానీ నేను ఇది క్లాత్ దొడ్డుగా ఉంది అన్నట్టు రబ్ చేస్తున్నాను అంతే. అది మీరు రబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. హాయ్ అండి, మనము ప్లేటు ఇవి కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. అవి వేసేటప్పుడు ఇట్లా చూసుకోవాలి, ఇది కరెక్ట్గా కొలిచి చూసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకొని రావాలి, లేకపోతే అటు ఇటు అయింది అనుకోండి మనకి సంక కాడ పట్టేసినట్టు అవుతుంది. కాకుండా నీట్గా వేసుకోవాలి. అంతేకాదు ఇక్కడ మళ్ళీ మనం ఇటు కట్ చేసి అటు వచ్చే అవసరం లేకుండా ఇక్కడే మెల్లగా దింపుకొని మళ్ళీ ఇటు నుంచి ఇటు ఇట్లా రబ్ చేసుకొని మళ్ళీ ఇట్లా రివర్స్ తీసుకోవాలి. నీట్గా కుట్టేసేసుకొని వచ్చినప్పుడు మనకి సరిపోతుంది. చూడండి ఇది నీట్గా వచ్చేసినాయి, ఇటు సైడ్ కూడా అలాగే నీట్గా వచ్చినాయి చూడండి. అంతేకాదు మనకి ఇక్కడ సంక భాగంలో ఇదిగోండి కరెక్ట్గా 2 ప్లేట్లు ఒక దగ్గర వచ్చినాయి, అట్లా రావాలి. ఇటు సైడ్ కూడా ఇది 2 ఒక్క దగ్గర వస్తే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ అయిపోయింది.